సేవకుడి జీవితం అనేది అంత చిన్నగా ఆలోచించగలిగినంత జీవితం అయితే కాదు, అంత ఆసామాసి జీవితం అయితే కాదు. చాలామందికి ఈ మధ్య కుర్ర బోధకులకి ఏమైపోయిందంటే, ప్రసంగం ఏముందండి ఎవడన్నా చేసేస్తాడు, ప్రసంగం ఏముంది అనే కుర్ర బోధకులకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ప్రసంగమైనా సరే అంత ఊరికి నేను రాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపితే, ఎన్నో సంవత్సరాలు దీనిని తర్ఫీదు చేస్తే, ఎన్నో రకాలుగా వీటన్ని ఒక విషయాన్ని మేము విశ్లేషిస్తేనే కానీ ఒక ప్రసంగం బయటికి రాదు. కానీ ఈరోజు ప్రసంగం చేసే బోధకులు అంటే చాలామందికి ఏంటి, చులకన. ప్రసంగం ఏముంది అనే మాటలు వచ్చేసిన ఈరోజు క్రైస్తవ సేవకులే అంటున్నారు ఇలాంటి మాటలు, బయట వాళ్ళు ఎవడో అనట్లేదు. మరలా క్రైస్తవ సేవకులుగా చలామణి అవుతున్న వాళ్ళే ప్రసంగం ఏమండి ఎవడన్నా చేస్తాడు, నేను కరెక్టే కాదనట్లేదు. ఎవడన్నా చేయడం వేరు, సత్యాన్ని చెప్పడం వేరు. ఏమన్నా ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చి ఎవరికన్నా ఇచ్చి చదవమంటే చదవలేడు, వాడు చదవగలడు. కానీ ఆత్మ సహాయంతో చేయగలిగే ప్రసంగికుడి తీరు వేరు, వాడు ఆలోచించే తీరు వేరు. ఈ లోకంలో మన మెప్పుల కోసమో, లేదంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళ గొప్పల కోసమో నిజమైన సేవకుడు ఎప్పుడు ప్రసంగం చేయడు, లేదంటే సంఘాన్ని నడపడు. అతని వెనకాల ఉన్న బాధ్యత కానీ, అతని వెనకాల ఉన్న ఆ కసి కానీ అది వేరు. అది దేవుడికి ఆ సేవకుడికి మధ్యలో మాత్రమే ఉంటుంది. ఈవెన్ నేను గట్టిగా మాట్లాడుతుంటా, సేవకుడి కష్టం కట్టుకున్న భార్యకు కూడా అర్థం కాదు. పక్కా చెప్తాను ఈ మాట. కట్టుకున్న భార్య కూడా పూర్తిగా తెలీదు సేవకుడి కష్టం. మోకాళ్ళు వేసి ఒంటరిగా గదిలోనికి వెళ్ళి ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతూ దేవుడితో తన సంఘం గురించి, తన వాక్యం వింటున్న వారి గురించి ఎన్ని రాత్రులు ప్రాధేయపడతాడో ఆ సేవకుడి కష్టం చూస్తున్న ఇంట్లో ఉంటున్న భార్య కూడా అర్థం కాదు. మరలాంటి ఒక సేవకుడిని ఏదో ఆసామాసిగా తీసుకుంటే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా?